లోకల్ అవసరాలకు ఇసుక ఉచితం. వాగుల నుంచి తీసుకునేందుకు అనుమతి. కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇసుక కొరత రావద్దన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు సొంత ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా వాడుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోరాదని పేర్కొంది. ఇందుకోసం స్థానికంగా ఉండే వాగుల్లోంచి ఇసుకను ఉచితంగానే తీసుకునేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఊళ్ళే వాగున్నాక వాళ్ళు ఇసుక కొనుక్కోవాలి, మీరు అది కట్టాలంటే ఎవడు కడతాడు? వాళ్ళు పుట్టి పెరిగిన భూమి నేల కాబట్టి మాకెందుకే ఆ ఫీజులు, మాకెందుకే డీడీలు, డబ్బులు అని చెప్పేసి అంటారు. విశాఖపట్నం టు జగిత్యాల బైక్ పై గంజాయి, 5 ముఠా సభ్యుల అరెస్ట్, 10 కిలోల గంజాయి స్వాధీనం. మత్తుకు బాలికలు బానిసలైన ఘటనతో పోలీసులు అప్రమత్తం. బాలికల ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని జగిత్యాల ఎస్పీ వెల్లడి. జగిత్యాల సిఐకి కూడా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పినారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి విషయము ఏం చేస్తాడో ఎస్పీ చూద్దాము. రెండో విషయం ఏంటంటే ఈ గంజాయి అనేది అబ్బా పోతలేదా గంజాయి అనేది. గంజాయి ఏడ చూడు గంజాయి. పూరలంతా ఖరాబ్ అవుతారు. ఆ గంజాయి మత్తులో ఏం చేస్తారో అర్థమవుతలేదు. ఓ పని ఉండదో పాటు ఉండదు కొడుకులకు, గంజాయికి అలవాటైన పూరలకు. ఈ ఏందో ఫోన్లలో ఉంటారు. ఫోన్లలో ఉండి 1 2 3 4 5 మొత్తం జమ అవుతారు ఒక దగ్గరికి. జమ అయ్యి వాడు ఎట్లా తెస్తాడో అర్థం కాదు, కానీ ఏడు నుంచో కానీ గంజాయిని అయితే సేవిస్తారు. దాన్ని అరికట్టేది ఎట్లనో ఈ పోలీసులు ఏం చేస్తారో ఏమో.